అక్కడ అమర్నాథ్ కానీ ఎవరైనా వెళ్ళినట్లయితే వెళ్ళే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అమర్నాథ్ గృహకి ఆపోజిట్లో మనం ఇలా వెళుతూ ఉంటాం అన్నమాట. ఇలా వెళ్ళినప్పుడు చాలా బ్రౌన్ కలర్లో పెద్ద కొండలు ఉంటాయి బారుగా. అక్కడ మనకి ఒక ఉండొచ్చు ఇప్పుడు కూడా, ఎందుకంటే నేను ఇప్పటికి ఎన్నోసార్లు వెళ్ళటం జరిగింది కాబట్టి. అక్కడ కూర్చోడానికి పర్మిషన్ లేదు యాక్చువల్గా. ప్రయత్నం చేస్తే, సంకల్పం చేస్తే అక్కడ ఆహ్వానం దొరకచ్చు. అక్కడ రహస్య యోగులు ధ్యానం చేసిన ప్రదేశాలు చాలా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి రావటం, మళ్ళీ మనం అమర్నాథ్లో గృహకి ఫస్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత ఒక 20 స్టెప్పులు పైకెక్కిన తర్వాత గృహ నుంచి ఒక అమృతధార పడుతూ ఉంటుంది. అది మనం ఇట్లా పైకెత్తి చేస్తే, నాలిక తీస్తే నాలిక మీద చక్కగా డ్రాప్ పడుతూ ఉంటుంది. మనం దాన్ని తీసుకున్నట్లయితే మనం అక్కడి నుంచి పహల్గాం నుంచి పడ్డ కష్టాలు కానీ, నష్టం కానీ, ఆరోగ్యంలో కానీ, ఏదైనా ఇన్హిల్ ఎగ్జిల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదున్నా కూడా అక్కడ అన్నీ క్లియర్ అయిపోతాయి.